శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ వరాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ వశీకరణ తిలకం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ఇది చాలా కాలం నుంచి విడిపోయి ఉన్నటువంటి భార్యాభర్తల కోసం, అలాగే ప్రేమించి విడిపోయిన వారి కోసం, ఒకరి మధ్య ఒకరికి అన్యోన్యత అనేది పెరగటం కోసం చక్కగా పనిచేస్తుంది. దీనిని ఎలా తయారు చేయాలి, దీనికోసం ఏ వస్తువులు కావాలి అనేటువంటి విషయాలు క్లియర్గా తెలియజేస్తాను. చాలా అంటే చాలా పవర్ఫుల్, అలాగే చాలా సింపుల్గా మన దగ్గర ఉన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. పెద్దగా ఖర్చు కూడా పెట్టే పని లేదన్నమాట. మీరు దీనిని చేయాలి, ఈ యొక్క వశీకరణ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా శుక్రవారం రోజు, ఆదివారం రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులలో చేయండి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మనం ఉపయోగించేటువంటి ఈ వస్తువులు కూడా దైవిక సంబంధమైనటువంటివి. ఇది మనకి ఆ దేవుని ఆశీస్సులతో మనం తయారు చేస్తున్న ఒక అద్భుతమైనటువంటి రెమెడీ అని చెప్పుకోవచ్చు. ముందుగా అసలు ఎవరి కోసం, ఎందుకోసం చేయబోతున్నారు అనేది గట్టి సంకల్పం చెప్పుకోండి. చాలామంది భార్యాభర్తలు ఒకరికొకరికి అవగాహన లేక, ఒకరి పట్ల ఒకరికి చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలు పెరిగిపోయి విడిపోతూ ఉంటారు. వారందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మీ పిల్లలు కావచ్చు, లేదంటే మీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీ మాట వినాలి అంటే, మీ యొక్క మాటకి గౌరవం ఇవ్వాలి, విలువనివ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క తిలకాన్ని ధరించి మీ కోరికను చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికోసం మీరు ఏం చేస్తారు అంటే కనుక, దీనిని మళ్ళీ ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు అనే నియమాలు అనేది పెద్దగా లేవు. కానీ మనం చేయకూడని పనులు ఒక్కొక్కటి ఒక్కొక్క సమయం అనేది ఉంటుంది. నాన్ వెజ్ తిన్నప్పుడు పీరియడ్ సమయంలో చేయకుండా ఉండటం వలన మనకి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాంటి సమయాల్లో మనం చేసి ఫలితం బాగా రాలేదు అని చింతించకూడదనమాట. అయితే దీనికోసం ఏం కావాలి అంటే కనుక, ఖచ్చితంగా ముఖ్యంగా దీనికి అవసరమైనటువంటిది మనకి పచ్చ కర్పూరం. మనకి ఇంట్లోనూ లేదంటే పచారీ షాపుల్లో ఎక్కడైనా కూడా ఒక 5 రూపాయలకి దొరుకుతుంది. అది సరిపోతుంది. పచ్చ కర్పూరం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. లక్ష్మీదేవి స్వరూపమైనటువంటిది. అలాగే మరొక వస్తువు వచ్చేసి గోరోజనం. అంటే అది కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో చెక్ చేయండి. లేదంటే మనకి పచారీ షాపుల్లో మనకి పూజా సామాగ్రి దొరికేటువంటి కుట్లల్లో గోరోజనం అంటే ఇస్తారు. అది కూడా కొద్దిగా తీసుకోండి, సరిపోతుంది. దీనిలో మనం ముఖ్యంగా ఉపయోగించవలసిన వస్తువు వచ్చేసి గన్నేరు. అంటే గన్నేరు అనే దానికన్నా కూడా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే కనుక శంకు పుష్పం. శంకు పుష్పం అనేటువంటిది పరమశివునికి కూడా చాలా ప్రీతికరమైనటువంటిది. దీనిని ఉట్టిగా తిన్నా కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయన్నమాట. అలాంటి శంకు పువ్వులు బ్లూ కలర్లో ఎక్కువ దొరుకుతాయండి. అవి ఎక్కడ రోడ్ల పక్కన కూడా దొరుకుతూ ఉంటాయన్నమాట. ఆ శంకు పువ్వులను కానీ ఆకులను కానీ తీసుకోండి. ఒక 10 తీసుకోండి, సరిపోతాయి. వాటిని చక్కగా ఎండలో ఆరబెట్టుకోండి. అంటే వాటిని మనం పొడి అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. శంకు పుష్పాలను చక్కగా ఆరబెట్టి పొడిలాగా చేసుకొని, ఆ పొడిలో మనం ఈ యొక్క పచ్చకర్పూరము, గోరోజనము అనే దానిని కలుపుకోవాలి. ఈ మూడిటిని కూడా మెత్తని పొడిలాగా మిశ్రమంలాగా చేసుకోవలసి ఉంటుంది. అలా చేసుకున్న తరువాత దీనిలో కొద్దిగా ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెని కానీ 2 బొట్లు వేసి మెత్తగా తిలకంలాగా రంగరించుకోవలసి ఉంటుంది. అంటే బాగా కలుపుకోవాలన్నమాట. అది మన నుదుటన బొట్టులాగా పెట్టుకోవటానికి ఉపయోగపడే విధంగా దానిని తయారు చేసుకోవాలి. అలా చక్కగా బొట్టులాగా చేసుకొని దానిని పట్టుకున్న తర్వాత 2 చేతులతో పట్టుకొని మీ మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మీ భర్తతో మీరు తిరిగి కలిసి ఉండాలి. మునుపటిలాగా మీరు ఇద్దరు కలిసి సంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని మళ్ళీ కొనసాగించాలి. లేదా ఎదుటి వ్యక్తి మీ మాట వినాలి. ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వారు మీ మాట వినాలి అని మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకొని, ఈ తయారు చేసినటువంటి బొట్టు ఏదైతే ఉందో దానిని మీ నుదుటన పెట్టుకొని చక్కగా మీరు కోరుకున్న వ్యక్తికి ఎదురుగా వెళ్ళి మనస్సులో ఈ విధంగా అనుకుంటూ
ఉండండి. వారిలో నుంచి ఒక వైబ్రేషన్ అనేది మొదలవుతుంది. అంటే మీకు అనుకూలంగా మారటానికి వారిలో ఒక మార్పు అనేది వస్తుంది. ఈ యొక్క బొట్టుకి అంతటి శక్తి అనేది ఉందన్నమాట. ఈ యొక్క పరిహారాన్ని మీరు చాలా రహస్యంగా చేయండి, ఎవ్వరితోనూ చెప్పుకోకూడదు. ఇలాంటి పరిహారాలు ఎప్పుడూ కూడా చెప్పకుండా చేయటం వల్లనే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అన్నమాట. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మీరు ఎర్లీ మార్నింగ్ అయినా లేదంటే సాయంత్రం పడుకోబోయేటప్పుడైనా చేసుకోండి. ఈ 2 సమయాలు కూడా ఈ పరిహారాన్ని చేయటానికి చాలా అద్భుతమైనటువంటి సమయాలు. అలాగే వీడియోలో చెప్పినట్లుగా ఖచ్చితంగా ఈ 2 అంటే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు మాత్రం స్కిప్ చేయండి. మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, మీ భర్త నుంచి ఎలాంటి ప్రేమ కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా దానిని మీరు పొందుతారు. అదృష్టం అనేది మీ వాకిలి తడుపు తడుతుందన్నమాట. మీరు ఇష్టపడిన వ్యక్తి మిమ్మల్ని కావాలని కోరుకుని వెతుక్కుంటూ వస్తారు. ఇంకేదైనా సందేహాలు ఉన్నా, మీ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, భర్త చెడు వ్యసనాలకు బానిసై ఉన్నా కమ్యూనిటీ పోస్ట్లో గురువుగారి నెంబర్ ఉంది, కాల్ చేయండి.